पंचारते करू बाबांची आरती करू साईंची आरती करू बाबांची आरती उठा उठा हो बांधव ओवाळू हार माधव साई माधव ओवाळू हार माधव करुणिया स्थिर मन भाव गंभीर हे ध्यान साईंचे हे ध्यान भाव गंभीर हे ध्यान कृष्णनाथ दत्त साई जडो चित्त तुझे पायी चित्त बाबा पाये जडो चित्त तुझे पायी आरती साई बाबा सौख्य दातार जीवा चरणार जातली द्यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा जाळून यानंग सस्वरूपी राहे रंग मुमोक्ष जनादावी निज डोळा श्रीरंग डोळा श्रीरंग आरती साई बाबा जया मनी जैसा भाव दया तैसा अनुभव दाविसे दया घना ऐसी तुझी ही माव तुझी ही माव आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृती व्यथा अगाध तव करणी मार्ग दाविसी अनाथा दाविसी अनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म साचार अवतीर्ण झालासे स्वामी दत्त दिगंबर दत्त दिगंबर आरती साई बाबा आठा दिवसा गुरुवारी भक्त करे देवारे प्रभु पद पावया भव भय निवारे भय निवारे आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेची आता तुम्हा देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिता दिनचात మనం గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి గాను ఉపయోగపడేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఆ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి వాళ్ళల్లో మనం అంటే గిట్టని వాడు ఒకడు ఉన్నాడని చెప్పని మనకు ముందుగానే తెలిసింది. అతని వల్ల మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకున్నట్లయితే ఆ ఇబ్బంది రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మనం చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏ వ్యక్తితో అయితే మీకు ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక 11 గవ్వలు తీసుకోండి. 11 గవ్వలు. ఈ 11 గవ్వలు కూడా తీసుకొని ఒక నల్లని బట్టలో పెట్టి 11 గవ్వలని ఒక చక్కగా మూట కట్టేయండి. 11 గవ్వలు తీసుకోవాలి, నల్లని బట్టలో పెట్టాలి, వాటిని మూట కట్టేయాలి. మూట కట్టేసి మీకు ఎవరితో అయితే ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో పెట్టి పాతి పెట్టండి. అంతే మీరు చేయవలసింది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర గొయ్యి తవ్వి మీరు ఏ 11 గవ్వలు నల్లని బట్టలు అయితే మూట కట్టారో ఆ మూటను అందులో వేసి పాతి పెట్టేసి హాయిగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. ఆ వ్యక్తి ద్వారా ఎవరి ద్వారా అయితే మీరు ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారో ఆ వ్యక్తి ద్వారా ఇబ్బంది రాకపోగా మీరు చక్కగా ఉద్యోగంలో ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. మంచి ఉద్యోగంతో ఇంటికి రాగలుగుతారు. అంత భవ్యంగా అంత హాయిగా తేలిగ్గా మనందరికీ కూడా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారపు ఈ శుభవేళ మనందరికీ కూడా సిరులు అందించేటువంటి లక్ష్మీ అష్టకాన్ని శ్రవణం చేద్దాం.
ఇది సాక్షాత్తు దేవతా సార్వభౌముడైనటువంటి ఇంద్రుడు చెప్పినటువంటి అష్టకం లక్ష్మీ అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ సాగేటువంటి ఈ అష్టకాన్ని కనుక నిత్యం రోజుకు ఒక్కసారైనా సరే కనీసం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते